గాజాలో సాయం కోసం గుంపులుగా వచ్చిన జనంపై ఇజ్రాయెల్ దళాలు ఊచకోతకు దిగాయి. ఐడీఎఫ్ కాల్పుల్లో 93 మంది గాజన్లు పిట్టల్లా రాలిపోయారు. అయితే గాజన్ల గుంపుల నుంచి ముప్పు పొంచి ఉన్న కారణంగానే కాల్పులు జరిపామని ఐడీఎఫ్ చెబుతోంది. కానీ గాజన్లు మాత్రం ఈ కాల్పులను మారణహోమంగా ఆరోపిస్తున్నారు. దీంతో ఇజ్రాయెల్పై ట్రంప్ రోజురోజుకు అసహనం పెరిగిపోతుంది. తాజా ఊచకోతపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర అసహనానికి గురైనట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. నెతన్యాహు పిచ్చోడిలా వ్యవహరిస్తున్నారంటూ ట్రంప్ మద్దతుదారులు విమర్శించారు. గాజాలో యుద్ధాన్ని యాపాలని ట్రంప్ కోరుతున్నాడు. కానీ నెతన్యాహు మాత్రం మరిన్ని దాడులకు దిగుతున్నాడు. అసలు గాజాలో ఏం జరుగుతోంది? ఎందుకు క్రౌడ్పై ఇజ్రాయెల్ దళాలు కాల్పులకు దిగాయి? లెట్స్ వాచ్. గాజాలో మారణహోమం ఆగేది ఎన్నడూ? నెతన్యాహును పిచ్చోడన్నది ఎవరు? గాజాలో అసలు ఇజ్రాయెల్ ఏం చేస్తోంది? గాజాలో ఇక ముందు సాయం కోసం క్యూ కట్టే అవకాశం లేకుండా పోయింది. మానవతా సాయం ట్రక్ వచ్చిన ప్రతిసారి చక్రాల కింద గాజన్లు నలిగిపోతున్నారు. ఈ వారం కూడా కొందరు గాజన్లు ట్రక్ వద్దకు పరుగులు పెట్టి ప్రాణాలు కోల్పోయారు. ఆహారం కోసం మానవతా సాయం ట్రక్ వెంట పడుతున్న ప్రజలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, ఐడీఎఫ్ బలగాలు విచక్షణ రహితంగా కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో 93 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ముప్పు పొంచి ఉన్న కారణంగానే తాము కాల్పులు జరిపామంటూ ఐడీఎఫ్ చెబుతోంది. కానీ ప్రాణాలతో బయటపడ్డవారు మాత్రం ఇది మారణహోమమంటూ ఆరోపిస్తున్నారు. గుప్పుల్లో చిక్కుకున్న చిన్నారులు ఈ కాల్పుల్లో పిట్టల్లా రాలిపోయారు. వారి కోసం మహిళలు గుండెలు బాదుకున్నారు. కాల్పుల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఎత్తుగా ఉండే వాటి చాటుకు పారిపోయారు. తాము ముందుగా వారిని గుర్తించలేదని, ఉన్నట్టుండి కాల్పులు మొదలయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు. అందరూ తేరుకునేలోపే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని గాజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులు, మహిళలు శవాలై కనిపించినట్టు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇదొక ప్రళయం లాంటిదని వారు వివరిస్తున్నారు. ఇజ్రాయెల్ దళాలు కాల్పులు ప్రారంభించగానే ఎవరికి వారు తమను తాము కాపాడుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో పిల్లలు, తల్లులు విడిపోయారు. ఇప్పటికీ కాల్పుల ఘటన దగ్గర 100 మంది ఉన్నారు. కాల్పుల సమయంలో చాలా మంది నేలపై పడిపోవడం చూశామని, అంబులెన్సులు లేవు, ఎవరూ అక్కడ సాయం చేయలేదని వివరిస్తున్నారు. యుద్ధ ట్యాంకులు, స్నైపర్ల నుంచి కాల్పులు జరిగినట్లు చెబుతున్నారు. 2023 అక్టోబర్ నుంచి గాజా విధ్వంసానికి నిలయంగా మారింది. ఈ వారం మాత్రం రోజుకు 19 మంది చొప్పున ఆకలి కేకలతో మరణించినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గాజాలో కరువు లాంటి పరిస్థితిని తలపిస్తోందంటూ సహాయ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఆకలితో 100 మంది చనిపోయే ప్రమాదం ఉందని గాజా ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అయినా సరే కిలోమీటరు దూరంలోనే మానవతా సాయం ట్రక్కుల్ని ఇజ్రాయెల్ ఆపేసింది. ముప్పు ముంచుకొస్తుందని భావించగానే హెచ్చరికగా గాల్లో కాల్పులు జరిపినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. ఆ తర్వాతే జనసమూహంపై గురిపెట్టినట్టు వెల్లడించింది. మృతుల సంఖ్య అంత లేదని, కావాలనే ఎక్కువగా చూపుతున్నారంటూ ఐడీఎఫ్ వాదిస్తోంది. గాజాలో నెలకొన్న ఆకలి కేకల్ని మానవ కల్పిత కరువుగా ఐక్యరాజ్యసమితి ఆరోపించింది. ఎవరైతే సాయం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్లే ఇప్పుడు గాజాలో ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ ఏం చేయాలనుకుంటోంది? ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం హమాస్ను అంతం చేయడమే లక్ష్యమంటున్నాడు. కానీ బెంజమిన్ అధికారాన్ని దక్కించుకోవడానికి యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడని ఇజ్రాయెల్ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నెతన్యాహును అర్థం చేసుకోవడం చాలా కష్టమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు నియంత్రించలేని విధంగా ప్రధాని మారిపోయాడని విశ్లేషిస్తున్నారు. గాజాలో బెంజమిన్ చర్యలపై వైట్ హౌస్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నెతన్యాహు పిచ్చోళ్లా మారాడంటూ ఓ వైట్ హౌస్ అధికారి మండిపడ్డాడు. ఇజ్రాయెల్ ప్రధాని చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడంటూ మరొకరు విమర్శించారు. బెంజీ తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం సహనం కోల్పోతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గాజాపై అనూహ్యంగా బాంబులు వేయడం, ఆ తర్వాత దాడుల్ని నెతన్యాహు సమర్థించుకోవడంతో ట్రంప్ సహచరులు విసిగిపోయినట్టు తెలుస్తోంది. 2 రోజుల క్రితం గాజాలోని ఏకైక కాథలిక్ చర్చిపై ఇజ్రాయెల్ దాడులు చేయడంపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ దాడుల్లో 3 చనిపోయారు. ఈ ఘటన సందర్భంగానే నెతన్యాహు తీరుపై ట్రంప్ నిరాశకు గురైనట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ దాడిపై వాటికన్ సిటీ కూడా మండిపడింది. చర్చిపై దాడి జరిగిన తర్వాత కాథలిక్కులు, గ్రీక్ ఆర్థడాక్స్ చర్చిల నుంచి 2 మత పెద్దలు గాజాలోకి ప్రవేశించారు. దాడికి గురైన చర్చి వద్దకు వెళ్లి శిథిలాలు పరిశీలించారు. గాజాలో దాడులు అనాగరికమంటూ వాటికన్ పోపు స్వయంగా ఖండించాడు. వాటికన్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి పోప్ పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ కు ఫోన్ కాల్ చేశాడు.
గాజాలో ప్రజలపై, ఆరాధన స్థలాలపై జరుగుతున్న సైనిక దాడులు దారుణంగా మారాయని పోప్ ఆరోపించాడు. యుద్ధాన్ని వెంటనే ముగించాలని పోప్ పిలుపునిచ్చాడు. అయితే యుద్ధంలో తాజా కాల్పులు టర్నింగ్ పాయింట్గా మారుతాయా? హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ చర్చలు పూర్తిగా స్తంభించిపోయాయి. యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. అందుకారణం ఆ దేశ ప్రధాని నెతన్యాహు చట్టపరమైన సమస్యలు, రాజకీయంగా శత్రువులతో దాడుల్ని ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు యుద్ధమే ఆపేస్తే నెతన్యాహు పదవి ఓడడం ఖాయం. అందుకే యుద్ధాన్ని అవకాశంగా వాడుకుంటున్నట్టు ఇజ్రాయెల్ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రపంచమంతా ఏకమై వద్దన్నా నెతన్యాహు మాత్రం యుద్ధాన్ని ఆపేందుకు సిద్ధంగా లేడంటూ విమర్శిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు నెతన్యాహు ఆడినట్టు ఆట సాగింది. కానీ ఇప్పుడు సాయం అందుకోవడానికి వచ్చిన ప్రజలపై కాల్పులు జరపడం, చర్చిపై బాంబు దాడులతో ఇప్పుడు నెతన్యాహుపై ఒత్తిడి పెరిగింది. అయినా సరే ఇప్పుడప్పుడే యుద్ధం ముగిసే సూచనలు మాత్రం కనిపించడం లేదు. గాజా ప్రజలు మాత్రం ఆకలి, వలసలతో పోరాటం చేస్తున్నారు. 21 నెలల యుద్ధంలో గాజా ప్రజలు మొత్తం 59,000 మంది మరణించినట్టు స్ట్రిప్ వైద్య శాఖ వెల్లడించింది. చనిపోయిన వారిలో సగం మంది తల్లులు, పిల్లలే ఉన్నట్టు వెల్లడించింది. సుమారు 1,42,000 మంది క్షతగాత్రులుగా మారినట్టు తెలిపింది. ఇక ఇజ్రాయెల్ దళాలు గాజా మధ్యలోకి ప్రవేశించాయి. ఈ ప్రాంతంలోకి ఐడిఎఫ్ రావడం ఇదే మొదటిసారి. పరిణామాలను చూస్తుంటే గాజాను పూర్తిగా ఆక్రమించుకునేందుకు ఇజ్రాయెల్ ఎత్తునిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ మాత్రం హమాస్ను అంతం చేయడమే తమ లక్ష్యమని చెబుతోంది. గాజాను కంట్రోల్లోకి తీసుకోవాలని అనుకోవడం లేదని నెతన్యాహు కూడా చెబుతున్నాడు. అయితే ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.